కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు నల్గొండ జిల్లా గుడిపల్లి మండలం రోళ్లకల్ గ్రామంలో ఉన్నాము. రైతు వెంకటయ్య గారు 3 ఎకరాల్లో బత్తాయి సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. వెంకటయ్య గారు నమస్కారం అండి. నమస్తే మేడం. 3 ఎకరాల్లో బత్తాయి సాగు చేస్తున్నారు కదా, ఏ రకం పెట్టుకున్నారు? మొక్కలు ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు? ఈ కడప రైల్వే కోడూరు అన్నారు మేడం. అక్కడ నుంచి ఇక్కడ మా ఏజెంట్లు ఉంటారు, మొత్తం మొక్కల ఏజెంట్లు. వారి ద్వారా జమ్మూరు అంటని నిమ్మంట అని చెప్తుంటారు వాళ్ళు. మాకు మంచి అంటూ ఏదైతే బాగా వస్తుంది ఎక్కువ అంటే నిమ్మంటూ లైఫ్ ఉంటుందని వాళ్ళు చెప్పారు. ఆ నిమ్మంట తెప్పించుకున్నాం మేడం. పర్వాలేదు, మంచిగా అన్నట్టు మంచిగా అనిపించింది మాకు. 3వ సంవత్సరమే మాకు వచ్చేసి చిన్న అంటే 4 తర్వాత కాపియాలంటారు, అందులో డెవలప్ అయినాయి. 3 తర్వాతనే మాకు 3 ఏండ్ల నుంచి మనకు దిగుబడి స్టార్ట్ అయింది. మన పోయినసారి 16 టన్నులు అయింది. అవునా? ఇప్పుడు మనకు కనిపించేవి ఎన్నేండ్ల మొక్కలు ఇవన్నీ? ఇవన్నీ నా 4 ఇయర్ వెళ్ళి నా 5 నడుస్తుంది, 5వ ఏడాది మొక్కలు. కానీ మీకు 3 ఏండ్లకెళ్ళే దిగుబడి స్టార్ట్ అయింది. 3వ సంవత్సరం తీసుకున్నాం. 16 టన్నులు తీసింది. ఓకే, 16 టన్నులు. 16 టన్నులు వచ్చేసి 3 ఎకరాల పేరు మీద 16 టన్నులు. అవును. మీరు నిమ్మంటూ బత్తాయి మొక్కలు పెట్టుకున్నారు కదా, ఒక మొక్కకు ఎంత కాస్ట్ పడ్డది? ఎకరానికి ఎన్ని మొక్కలు పట్టినాయి? మాకు వచ్చేసి వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ఇక్కడ మన శైల దాకా వాళ్ళకే 135 రూపాయలు 40 రూపాయలు పడ్డది ఒక మొక్కకి. మొక్కకి పెట్టిన మొక్కలన్నీ బాగానే బతికినాయి. అన్ని తక్కువ, టోటల్ గా ఒక 10 మొక్కలు పోయి ఉంటాయి. మధ్యలో వైరస్ లాంటిది అక్కడక్కడ పల్లాకు వచ్చి కొంచెం ఇది భూమి కొంచెం ఉష్క నేల మేడం, బాగా ఎక్కువ అది ఉంటది, తొందరగా పోయే అవకాశం కూడా ఉంటది, తెలుసు మాకు అట్లా. దాన్ని బట్టి అది మొక్కలు మిగతా అయితే అన్ని బాగానే హెల్తీగానే ఉన్నాయి. ఎంత వయసు మొక్క ఇచ్చారు మీకు ఇచ్చేటప్పుడు వాళ్ళు? అది అంటే మొక్క వచ్చేసి 4 ఫీట్లు ఉంది. 4 ఫీట్లు ఉంది. చిన్నగా ఉంటది. అప్పుడు కొన్ని ఇంకా చిన్నగా ఉన్నాయి కానీ అనుకోవాలి 4 ఫీట్ల మొక్కలు ఇచ్చారు. సంవత్సరానికి 2 ఖాతాలు వస్తుందా? వస్తుంది మేడం. ఒకటి కత్తెర వస్తుంది. ఇప్పుడు మాకు ఇది కత్తెర కాదు, సీజన్ కాదు, కొంచెం ఇంకా ముందుకు సీజన్ కంటే ముందు మాకు ఏదో తిక్కకాయ అని పేరు ఉంటుంది, కానీ కాపించుకుంటే అది మంచి కాయ. ఇప్పుడు ఇది సీజన్ అయిపోయి 2వ ఖాతా ఈ సంవత్సరం అంతేనా? ఇక అది ఇది ముందు వచ్చిన కాయలు. సీజన్ వచ్చేసి మనకు నిమ్మకాయ కానీ ఇంకా చిన్నగా ఉండాలి, గంగిరేగ కాయ సైజు ఉండాలి. ఇది కత్తెర అంటారు దీన్ని. ఓకే, ఇది కత్తెర కంటే ముందు వచ్చిన కాయలు. ఇంకా మనకు సీజన్ రావాల్సి ఉంది. ఈసారి వర్షాలు బాగా ఎక్కువనే కదా, కత్తెర బాగా వచ్చింది. వచ్చిన దాంట్లో దీంట్లో ఏరల్లో మొత్తం పాదుల నీళ్ళు ఉండే ఒక వారం మొత్తం. అంటే అంత విపరీతమైన వర్షం. ఇది కింద నీరు తీసుకునే భూములుగా ఉష్క నేలలు. ఓకే, పైకి వచ్చేసి చాలా వరకు డ్యామేజ్ రాలిపోయినాయి మొక్కలు, కాయలు రాలినాయి మేడం, చాలా తక్కువ. అవునా? ఈసారి పోయినసారి అంతే దిగుబడి. గతంలో బానే వచ్చిందా? పోయిన సంవత్సరము 2 క్రాపులు కలిసి ఎంత వచ్చింది అందాదా దిగుబడి? 2 కలిసి 16 టన్నులు వచ్చింది మేడం. 2 కలిసి 16 టన్నులు ముందు కత్తెర వచ్చింది, మిగతాది తర్వాత సీజన్ వచ్చింది. ఇప్పుడు ఈ కత్తెరకాయ ఎప్పుడు మనం దింపుతాము? సీజన్ కాయ ఎప్పుడు దింపుతాము? కత్తెరకాయ మన సీజన్ దసరా దీపాలు అప్పుడు తెగిపోతుంది. మనకు కత్తెర వచ్చేసి దానికంటే ముందు వస్తుంది కాబట్టి మంచి దానికి మంచిగా పెంచుకుంటే జూన్ లోనే వచ్చే అవకాశం వచ్చేస్తుంది. దేనికి ఎక్కువ ధర ఉంటది? కత్తెరకి ఎక్కువ ఉంటది. కత్తెరకి ఎక్కువ ధర ఉంటది. ఎంత సీజన్ వచ్చినా ఈసారి ఎట్లా ఉంది అసలు? ఈ సంవత్సరం సీజన్ లా బాగా దెబ్బపడింది రైతులకు, బత్తాయి రైతులకు. ఎందుకని? వర్షాలేనా? వర్షం కాకముందు కూడా రేట్ లేదు మేడం. ఎందుకు 10,000 12,000 ఇంకా తెంపనోళ్ళు ఈ టైం దాకా ఎప్పుడు అయిపోవాలి. ఇప్పుడు దాకా తెంపనకాయలు కొంతమంది వదిలిపెట్టారు. అంటే ఎక్కువ మాల్ వచ్చింది అన్నట్టు మార్కెట్ లో అనుకోవచ్చు. మరిగా వేరే స్టేట్ కి వెళ్ళి మనకు వస్తుందా మరి, ఏమైనా చాలా తక్కువ ఉంది రేటు. మేము ముందు సీజన్ లో మొత్తం మాకు 20,000 టన్నులు లెక్క పోయింది. మంచి ధర 20,000. 10 టన్నులు 20,000 పోయింది. ఒక 5-6 టన్నులు మాత్రం ఎంత 12,000 పోయింది. 12,000. అది నాకు ఇంకా అంతకు ఒక 6 తర్వాత 10,000 9,000 వచ్చింది. ఇంకా తగ్గింది. పెరుగుతాయని రైతు అట్నే ఉంచుకోడు పాప, అన్ని పాదుల కింద రాలిపోయినాయి చూసిన. అయ్యో, ధర లేకనే. ఇవి తెంపినవి వాళ్ళే వస్తారా వ్యాపారులే, లేకపోతే మీ రైతులే తెంపించుకొని మార్కెట్ లో తీసుకుపోతారా? రైతులు తీసుకుపోతాం. ఎందుకు అంత రిస్క్, అక్కడ కూడా మన రైతుగా కొంచెం అవుతుంది అని చెప్పి వాళ్ళు కొంతమంది మారు బేరం చేసేటోళ్ళు వస్తారు, వాళ్ళకి ఇస్తాం. మన ఇష్టం అది, మన ఇష్టమే. కొంతమంది వాళ్ళు ఇట్లా టోటల్ గా 400 చెట్లు ఉన్నాయని గుత్త పట్టేస్తారు. దాంట్లో ఉన్న సరుకు ప్రకారం 5 లక్షలు 6 లక్షలు 3 లక్షలు 2 లక్షలు. కొంతమంది ఇది ఎవరికి లాస్ వద్దని చెప్పి టన్నేజ్ లెక్కిచ్చేస్తాం. నేను టన్నేజ్ లెక్కిచ్చిన
టన్ అంటే టన్నుకు పొలం కాడ వాళ్ళే తెంపుకుంటా కాయ మనం తెంపియాలి వాళ్ళే మళ్ళీ తెంపుకుంటారు మేడం. మనము వాళ్ళే తెంపుకుంటే ఎంత వస్తుంది రైతుకి అందాదా? మనకి ఏం సంబంధం లేదు, వాళ్ళు తెంచుకొని వాళ్ళే బాడీలో పోసేసుకుంటారు. ఆ, మనం ఏబిజి కాంటా పెట్టుకుంటాం. ఒక టన్ వచ్చేసి వాళ్ళకి షూట్ ఒక టన్ ఇవ్వాలి, మనం ఆహా. కింటా ఇవ్వాలి. ఓకే. ఒక టన్నుకు 10 క్వింటాలకు ఒక కింటా సూట్ అవును. ఇవ్వాలి. ఆహా, ఎక్స్ట్రా ఇవ్వాలి. ఎక్స్ట్రా ఇవ్వాలి. ఎందుకట్లా? ఇక వాళ్ళు మాకు అన్ని అడిగిపోయేసరికి ఏదో తక్కువ ఉంటుందని అక్కడ ఏరేస్తారని రకరకాలుగా వాళ్ళు చెప్తుంటారు షూట్ అనేది. ఆ, ఇంకా అదే నడుస్తుంది. అంటే 1100 కిలోలు మనం ఇస్తే వాళ్ళు ఒక టన్ అనే వేసుకుంటారు. ఒక టన్ అని వేసుకుంటారు. 100 కిలోలు కుక్కానికి ఇచ్చుడే. అదనంగా ఇచ్చుడే. ఏదో కూరగాయలు కొట్టి ఒకటి కోసర వేసినట్టు వాళ్ళకి. ఆ, మళ్ళీ ఆ తర్వాత బండికి కూడా చిన్న బండి అయితేనే ఒక కింటా, ఆ. ఒక పెద్ద బండి చిక్కుల బండి లాంటివి ఉంటే 2 క్వింటాలు వామ్మో. అట్లా తీసుకుంటారు. ఆహా. ఇవన్నీ ఎందుకని హైదరాబాద్ తీసుకుపోయి అమ్ముకొచ్చినాం ఒకసారి. ఆ. కొన్ని వెళ్ళినప్పుడు తిప్పలు అవుతుందని అట్లా వ్యవసాయం పనులలో అంత పడి దూరం ఏం తీసుకుపోతామని ఇక్కడ మంచి ఇక్కడనే ధర వస్తే ఇక్కడ అమ్మేస్తాం. ఇచ్చేస్తారు ఇంకా. అమ్మేస్తాం. మ్మ్హ్మ్. ఇక గుత్తాన్ని పడితే వాళ్ళు ఒకసారి నాకు ఒక 20 సంవత్సరాల కింద ఆ తోట ఉండే, ఆ, 2003లో. ఆ. అప్పుడు తోట ఏమైంది, ఇట్లే గుత్తకిచ్చిన సాహెబుకు. మ్మ్. ఆయన 3 లక్షల కానీ పట్టి 1,50,000 ఇచ్చిండు. ఏంటంటే లాస్ వచ్చిందని. అప్పటి నుంచి అయ్యో. ఇప్పటిదాకా ఆ. మధ్యలో గ్యాప్ వచ్చింది. మళ్ళీ బత్తాయి ఎందుకు తోటకు. బత్తాయి ఇదికి వెళ్ళలేదు మళ్ళీ? మధ్యలో ఇక వరి పొలాలని బాగా ఇట్లా ఇబ్బంది ఉందని చెప్పి వెళ్ళలేదు. మ్మ్. అయ్యా మంచి రేట్లు ఉండే కొన్ని. మ్మ్. ఇప్పుడు ఇంతకు ముందు ఒక 11-12లో బాగా రేట్లు ఉండే. బత్తాయికి. ఆ. 18 దాకా చిన్న మంచి రేట్లు వస్తున్నాయని మళ్ళీ మేము స్టార్ట్ చేసినాం. మ్మ్హ్మ్. మళ్ళీ మేము చేసేసరికి మొత్తం మళ్ళీ డౌన్ అయింది. ఒకప్పుడు ఈ ప్రాంతం కూడా బత్తాయి తోటలకు చాలా ఫేమస్ చాలా కదా. ఫేమస్. రంగారెడ్డిగూడెం, గణపురం, రోలకల్లు, మ్మ్. ఇవి మంచి పేరున్న బత్తాయి చెట్లకు పేరున్న మండలం. మ్మ్. అప్పటితో పోలిస్తే తోటలు తగ్గినాయి అయితే. చాలా తగ్గినాయి మేడం. ఆ. కానీ అప్పటి చెట్లకు ఇప్పటి చెట్లకు కూడా ఎంత మనం మ్మ్. పెంచి చేసినా అంత దిగుబడి రావట్లేవు. అంత పెద్ద యాప చెట్టు లాగా అవుతుండే, ఆహా. ఒక స్తంభంలోది పెరుగుతుండే. ఆ. ఇప్పుడు అట్లా లేదు మేడం. ఒక 6 సంవత్సరాలకు ఏదో ఏరుకులు వస్తుంది. ఆ. కొన్ని మందులు వాళ్ళు ఇచ్చిన ఏదో చేస్తున్నాం కానీ కొన్ని తిప్పుకుంటేనే కొన్ని అది అవుతుంది. ఆహా. ఇక ఇప్పుడు ఏం లేదు. అంటే ఈ నేల ప్రాబ్లం అని వాళ్ళు అంటున్నారా? చెప్తున్నారు. అవునా? దానికి ఏమంటే బత్తాయికి వచ్చేసి ఆ. ఒక గుల్కలాగా భూమి, అంటే మ్మ్. భూమిలో రాళ్ళు ఉన్న భూమి, ఒక బెట్ట లాంటివి ఆహా. అటువంటి అయితే నీళ్లు దబ్బున తీసుకుంటాయి ఎన్నైనా. ఆ. ఇది నీళ్ళు తీసుకోలేదు, వదిలిపెట్టలేదు. ఓహో, అది ప్రాబ్లం. తీసుకుంటది మళ్ళీ తీసుకోదు. దానికి అనుకూలం అని చెప్తారు వీళ్ళు. మ్మ్. ఈ ఒక 10 ఏళ్ళ క్లోజ్ ఇది. అంటే మంచి నేలలు ఉంటే ఈ బత్తాయి పెట్టుకుంటే ఒకసారి 20-25 ఏళ్ళు ఉంటాయి. 25 సంవత్సరాలు కాస్తాయి. మా పక్కన గనిపల్లి బీవనపల్లి ఉంటుంది గణపురం సైడ్. ఆ గనిపల్లి బీవనపల్లి కాడ ఉంటే మా చుట్టాలవి కూడా 20 సంవత్సరాలు. అంత పెద్ద చెట్లు బాగా వస్తాయి. ఓకే. ఇంకా అక్కడ మాకు తెలిసింది ఏంటంటే మనం చేస్తాం ఆల్బనం ఒకటే చేయటం కానీ భూమి తేడాని భూమి తేట. ఆహా. ఆ లోపం ఉంది. అవునా? ఇక తప్పని సరే ఏదైనా బత్తాయి తోటే బాగాని మేము బత్తాయి తోట ఎంచుకున్నాం. వల్ల ఎంచుకున్నారు. సరే పర్వాలేదు పెట్టినందుకు కూడా. ఇది 4వ సంవత్సరం, నాకు 3వ సంవత్సరం ఎక్కెళ్ళి 4 స్టార్ట్ కాగానే వచ్చినాయి. ఇప్పుడు 2 ఏళ్ళకి వెళ్ళి దిగుబడి తీసుకుంటారు మీరు. తీసుకుంటున్నాం. వెంకటయ్య గారు, ఇప్పుడు మనకు ఎకరం వారీగా చూస్తే 125 చిల్లర మొక్కలు పట్టినాయి కదా. ఈ సాలుకు మొక్కకు ఎంత తీసుకున్నారు ఇప్పుడు? ఎటు పెట్టినా టేప్ పెడితే 18 ఫీట్లు. 18. తెల్ల పైపు 20 ఫీట్ల పైప్ అని ఇస్తారు మేడం, తక్కువ ఉంటుంది. మేము ఆ పైప్ తోనే పెట్టేస్తాం. కొలత చూసుకొని పెట్టేస్తాం. అట్లా పెట్టినాం. చాలా మంది ఇప్పుడు తగ్గించి పెడుతున్నారు. ఎందుకంటే ఈ చెట్ల అంత దిగుబడి దాని మనం 20 ఏళ్ళు అనుకుంటే అది 10 ఏళ్ళకే పోతుందని చాలా తగ్గించి పెడుతున్నారు. మేము కూడా అదే ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు. నెక్స్ట్ సారి మేము అది కూడా అదే ఒక సైడ్ 20 పెట్టి ఒక సైడ్ మొత్తం క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం. 20లోనే 4 మొక్కలు వచ్చేటట్టు పెట్టుకుంటే బాగుంటదని చూసి అక్కడక్కడ నేను మా చుట్టాలు పెట్టి కనగల్లా చూస్తున్నాము. అట్లయితేనే బాగుంటది అనిపిస్తుంది. అవునా? అంటే దాని నేలని బట్టి పెట్టాలి మనం. అట్లా అది మంచి నేల అయి ఉంటే పేట్ల లాంటి ఉంటే అవసరం లేదు, 20 ఫీట్లే పెట్టాలి. కానీ ఈ భూమిలో అంత మంచి బత్తాయికి అనుకూలంగా లేదు కాబట్టి మేము ఇట్లా పెట్టాలి. ఓకే. ఈ బత్తాయికి సంబంధించి ఎటువంటి చీడపీడలు వస్తాయి, యాజమాన్య పద్ధతిలో ఎట్లా తీసుకోవాలి? ఇంకా మేడం ఏముంటది దానికి పెద్దగా చీడపీడలు అని బత్తాయికి, అందుకే బత్తాయిని ఎంచుకునేది రైతు. దానికి వచ్చేది పెద్దగా ఒకసారి పిందె పడ్డప్పుడు చీమలు నాకుండా మంచి మందు ఒకటి, రకరకాల మందులు వస్తుంటాయి కాబట్టి ఏదో మంచి మందుని ఎంచుకొని స్ప్రే చేసుకోవాలి. మంగు వస్తుంటది, ఆ మంగుకు మందు కొట్టుకుంటే పెద్ద చాలా బాగుంటది మేడం. అంత పెద్దగా ఇబ్బంది పెస్ట్ సమస్య ఏముండదు. ఇంకా ఈ దొండల్లాగా మిర్చిలాగా ఏం ఇబ్బంది ఉండదు, పెద్ద రిస్క్ ఉండదు. హైదరాబాద్ నుండి వ్యవసాయం చేయించవచ్చు. చూసుకుని నీళ్ళ తడి పెట్టుకోవాలి, అప్పుడప్పుడు పిచికారీలు చేసుకోవాలేమో. అది 15 రోజులకు ఒకసారి
స్ప్రే చేయొచ్చు. మేము ఓసారి నెల కూడా అవుతుంటది. అంతేనా? దానికి మనం వచ్చేది ఇగురు వచ్చినప్పుడు 15 రోజులకు ఒకసారి చేస్తాం. ఆ, ఆ తర్వాత ఇట్లా కాయలకు మంగు వస్తుంది కానీ ఆ. గజ్జిలాగా వస్తుంది కానీ అన్నప్పుడు చేస్తాం. ఆహా. ఇంకా లేకుంటే ఏం చేయము. అందుకే ఇప్పుడు బతాయిని ఎంచుకునేదంటే ఉమ్. స్ప్రేయింగ్ తక్కువ ఉంటుందని, ఆహా. కొంచెం రిస్క్ కూడా రైతుకు అంత పెద్ద రిస్క్ ఉండదని. రిస్క్ ఉండదు. ఉండదు. ఒకసారి మొక్కలు పెట్టుకున్నప్పుడు తప్పించి పెద్ద పెట్టుబడి ఖర్చు ఏడాది వరంగా చూస్తే పెద్దగా ఏమి ఉండదు. ఇప్పుడు బాగానే పెరుగుతుంది మేడం. అంతేనా? ఎట్లా అంటే ఇక పశువుల పెంట అంటే మనకు ఉన్నాయి చేస్తున్నాం. ఉమ్. కొన్ని మందులు కూడా అవుతున్నాయి. మందులు కూడా అవి తప్పకుండా వేస్తున్నాం. ఇప్పుడు కూడా నేను ప్రతి సంవత్సరం ₹1,00,000 మందు వేస్తా. 3 ఎకరాల పేరు మీద ₹1,00,000 ఖచ్చితంగా మనం పెట్టుబడి పెట్టాలి. 2 సార్లు వేస్తా నేను. ఆ, ₹1,00,000 బరాబర్ బిల్ అవుతుంది. ఆ. ఇప్పుడు ఈ కలుపు సమస్య కూడా, ఎందుకంటే దూరం బాగానే తీసుకున్నారు కదా, మొక్కలు అవును. కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. అవును. ఈ కలుపు సమస్య ఎట్లా ఎదుర్కొంటున్నారు? మేము రోటవేటర్ వేస్తాం మేడం. ఎక్కువ ఉమ్. ఎప్పుడో మనుషులో పెట్టి పీకిస్తాం. ఉమ్. తక్కువ సార్లు ఈ గడ్డి మందు అనేది కొడతాం. నాకు ఉమ్. తెలిసి ఈ 4 ఏళ్లలో ఒక్కసారి కొట్టినా నేను. గడ్డి మందా? ఉమ్. ఈ గడ్డి మందులు కూడా మంచిది కాదు, భూమి సారం అంతా తీసేస్తుంది కదా. అట్లానే వాడతలేను మేడం. ఉమ్. ఒకటేసారి 4 ఏళ్ళకి ఇది ఒక్కసారి కొట్టినా. అవునా? కొన్ని చెట్లకు అక్కడక్కడ ఆకులు పసుపు రంగు వచ్చింది, ఎందుకని? అదే మేడం, అది ఈ వాతావరణం అని చెప్తారు వాళ్ళు. ఆ. జింకు లోపం, పొటాష్ లోపం, ఏదో ఆ లోపాలని చెప్తుంటారు. ఇక అదంతే వస్తుంటది. దానికి కూడా నేను మందు మెగ్నీషియం లాంటివి అన్నీ ఆహా. వేస్తుంటాం. వాళ్ళు అవునా? వచ్చి మన అగ్రికల్చర్ వాళ్ళు చూసి ఒక సీట్ రాసిస్తారు. ఉహుం. ఇక వాళ్ళు మార్చి మందులు ఇస్తుంటారు, వేస్తుంటాం. ఉహుం. వస్తుంటారా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నేను వాళ్ళు? పిలిస్తే వస్తుంటారు మేడం. వస్తుంటారా? అప్పుడప్పుడు పిలుస్తాం. మొక్కలకు మధ్య దూరం ఎక్కువే ఉంది కాబట్టి అంతర పంటలు పెట్టుకునే అవకాశం కూడా ఉన్నట్టుందిగా. ఉంటది మేడం. ఉమ్. పెట్టుకోవచ్చు కానీ కొంచెం రిస్క్ తో కూడింది. ఉమ్. ఇక మాకు వరి పొలాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మేము చేయలేకపోతాం. ఓకే, పెట్టుకునే అవకాశం ఉంది కానీ మీరు పెట్టుకోలేదు మేము అంతే. పెట్టుకోలేదు. ఉహుం. దాంట్లో అక్కడ నుంచి అంతర పంటలు వేస్తే గడ్డి వస్తుంది. గడ్డి వేసినప్పుడు మనం పశువులతో గుంటకలు కొట్టాలి. ఆ చెట్లు ఆ. ఈ పశు జాతి చెట్టును రాస్తుంది. అక్కడ ఓకే. దానికి మండ ఇరుగుతుంది, ఒక పుండు ఏర్పడుతుంది. ఆహా. ఇంకా దాంతో పెద్ద డ్యామేజ్. దాని జోలికి పోకుండా ఉండాలంటే ఇదేం చేయలేము. ఈ కలుపు కొరత ఎక్కువై వాళ్ళకు మనుషులకు ఎక్కువ అయిపోతుంది. ఓకే. దాంట్లో ఏమంటారు, పేపర్ వేసి చేయాలి కానీ ఉమ్. ఇక ఇళ్ళ పేపర్ వేస్తే ఒకసారి వేస్తే 3 ఏళ్ళు ఉంటుంది కాబట్టి ఆ పేపర్ బంద్ చేసుకున్నాం. మళ్ళీ 3 ఏళ్ళ దాకా ఇది పెడితే ఇది డెవలప్ కాదు. అవునవును. అట్లని ఇక దీని ఒక్కదే ఉంచుతున్నాం. ఒకసారి వేసిన మిర్చి వేసిన, ఒకసారి పల్లి వేసిన. ఓకే. 2 సార్లు కూడా మాకు మంచిగా మిర్చి చేసినందుకు చెట్లు బాగా డెవలప్ అయినాయి. ఆహా. లేకుంటే 4 సంవత్సరాలకు రావాలి. ఓకే. నాకు 3వ సంవత్సరమే వచ్చింది. ఆహా, మీరు చేసుకున్నందుకు వచ్చింది. ఆ మిర్చి బాగా మందులు బాగా వేసినాం. మిర్చి కోసం వేస్తే ఆ వేర్లన్నీ దీంట్లోకి వచ్చినాయి. ఆహా. నేను 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలకే ఇక వద్దులే అని పీకేసి ఇట్లా ఈ చిన్న చిన్నవి పీకేస్తే ₹30 కేజీ కొంటారు మేడం. ఆహా, ఏం చేస్తారు అవి? వాళ్ళకి పచ్చరుగా తెలియదు. ఉంటాయిగా. పసరుగా ఉంటాయి. అంటే వాళ్ళకి ఎండబెట్టి ఈ సైజు ఎండబెట్టి ఇస్తే ₹100 కేజీ కొంటారు. ఆహా. ఎండిపోయినకి ఏమైనా ఆయుర్వేద పరంగా పోతాయా? మాకు తెలియదు. ఎన్ని పీకి కింద పాడేస్తుంటివి. ఆ. అరే అట్లా కాదు, నేను కొంటానే ఒక అతను వచ్చినాడు, గుడిపల్లి మండలం. ఆ. అయితే ఆయనకు దగ్గర తీసుకెళ్ళి ఆయనే వచ్చి పీకేసిన, మనసులో పెట్టి పీకిస్తే చిన్న వయసులో ఆ. 3-4 క్వింటాలు పీకిస్తే ఆయన కేజీ ₹30కి తీసుకుపోయాడు. మెడిసిన్కు ఏదో మందులకు పోతుందని చెప్పిండ్రు. వాళ్ళు పూర్తి తెలియదు. వాళ్ళు అవునా? ఎండబెట్టుకొని దానికి ఒకటి చిన్న సైజే మనమే ఎండబెట్టి ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళే పెట్టుకుంటారు. ఎండబెట్టి మనం ఇస్తే ₹100 కొంటా అంటాడు. ఆహా, మనం పచ్చివి ఇచ్చినాం కాబట్టి 30కి ఇచ్చి తీసుకుపోయిండేమో. తీసుకుపోయిండు. ఆహా. అది ఇప్పుడు ఈ సంవత్సరం రాలేదు మనకు. ఇది దీంట్లో మిర్చి చేసినాం కాబట్టి మాకు 3వ సంవత్సరం విపరీతంగా వచ్చినాయి. ఆహా. ఇక పీకేసి వదిలేసినాక అక్కడక్కడ ఉన్నాయి. 2 టన్నులు అయింది. అది కూడా మీకు ఆ. 16 టన్నులు చెప్పిన, ఆ. కానీ అది 3 ఏళ్ళకే 2 టన్నులు వచ్చింది. ఆ ఓకే. 2 టన్నులు పీకేసినప్పుడు మందులు వేసిన తర్వాత 4వ సంవత్సరానికి 16 టన్నులు వచ్చింది. 16 టన్నులు వచ్చింది. ఇప్పుడు ఇది 5వ సంవత్సరం పడ్డది. ఉహుం. ఇక దేవుని దయ వల్ల ఏమొస్తుందో చూడాలి. అంటే మంచిగా వచ్చింది కత్తెర. ఆహా. వచ్చింది కానీ ఈ తుఫాన్లు నిన్న మొన్న తుఫాన్లు వానలు పెద్దగా ఉండే. ఫుల్ ఉంది. అంతేనా? కింది సైడ్ ఇంకా జాలు పోతున్నాయి. ఆహా. ఇప్పుడు కూడా వాన చాలా రోజులు అయింది కదా, ఆ. అయినప్పుడు కూడా డౌన్ ఉంటది. ఆ ఏరియా మొత్తం నీళ్ళు మొత్తం ఓకే. ఇంకా చిన్న కాలువలా తీసిపోతున్నాయి. దీనికి సరిపడినన్ని నీళ్లు ఉండాలి కానీ ఎక్కువ నీళ్లు ఉంటే తట్టుకోలేదు ఇది. తట్టుకోలేదు మేడం. ఉహుం. దానికి ఏర్లన్నీ పైన ఉంటాయి. ఆ. తట్టుకోలేదు. ఓకే. నీళ్ళు ఎక్కువైనా తట్టుకోదు, తక్కువైనా తక్కువైనా తట్టుకోలేదు. అంటే మీరు పెట్టుకున్నది నిమ్మంటు బత్తాయి మొక్కలు కదా. అవును. గతంతో పోలుస్తే, అంటే మీరు గతంలో కూడా బత్తాయి పెట్టుకున్నాం అన్నారు కదా, అవును ఇది మేడం. తెగుళ్ళని తట్టుకుంటుందా ఈ అంటు మొక్క నిమ్మంటు బత్తాయి? పర్వాలేదు మేడం. అంటే గతంలో మీకు అనుభవం ఉంది కదా, బత్తాయి ఉన్నది సాగు మేడం. చేసిన అనుభవము. ఇప్పుడు మీరు పరిశీలిస్తే అనిపిస్తుందా ఈ నిమ్మంటు బత్తాయి బానే ఉంది అని? బాగుంది మేడం. ఉమ్. చాలా మంది నాకు చూసి ఇక్కడ మా ఊరులో ఆ. తీసుకెళ్ళారు. ఎక్కడ తెచ్చిన మొక్కలు అంటే పలానా ఏజెంట్ ఇచ్చినాడు మాకు ఇట్లా అంటే, వాళ్ళ దగ్గర నా ద్వారా మా మొక్కలు చూసి రైతులు తీసుకుపోయారు. తీసుకుపోయినారు. ఆ. ఇప్పుడు ఎట్లా దిగుబడి స్టార్ట్ అయింది కాబట్టి మంచిగానే అనిపిస్తుంది ఓవరాల్ గా. ఎవరు ఈ చెట్లు
4 సంవత్సరాల మొక్క 5 పడ్డాయి కాబట్టి 4 సంవత్సరాల మొక్క అంటే ఎవరు నమ్మలే. ఉమ్. నువ్వు అవద్దని చెప్తున్నావు అన్నారు. ఆహా, అబద్ధం ఎందుకు చెప్తాం కానీ అట్లా మిర్చి చేసినాం, డెవలప్ అయినాయి. ఆ, దాంట్లో మందులకు ఎప్పుడు కూడా వెనక రాజీ పడలేదని చెప్పిన. ఆహా. ఈ చెట్లకు కూడా కాయలు బాగానే ఉన్నాయి నిండానే. ఉన్నాయి మేడం, ఉమ్. ఉన్నాయి. అంటే ఇంకెక్కువ ఉండాలి. అవునా? ఆహా. అసలు పోయిన సంవత్సరం ఇట్లా ఇట్లా ఒరిగినుండే భూమి మీద ఆనుండే ఆ. కర్రలు పెట్టుంటివి. ఓకే. ఈసారి కూడా వచ్చేది బరాబరు. ఆ, ఈ విపత్తు తుఫానుల పెద్ద తుఫానుల వల్ల కొంచెం ఇబ్బంది మైనస్. పడ్డారు. అంతే. ఇప్పుడు గత ఏడాది చూసుకుంటే 16 టన్నుల దాకా వచ్చింది అన్నారు కదా. ఇంకా మొక్కలు పెరుగుతుంటే కూడా దిగుబడి పెరుగుతుంది కదా. పెరగాలి మేడం. అసలు ఈసారి అదే రకంగా కాసి ఉంటే ఎంత ఎక్కువ రావాలి, ఆ, డబల్ రావాలి. అదే డబల్ రావాలి. డబల్ రావాలి కానీ అది కూడా రాదు. ఈసారి మొత్తం రాలిపోయింది. సీజన్ ఏమొస్తుందో చూడాలి. అవునా? ఇప్పుడు రావాల్సింది సీజన్ ఉంది. ఇది కత్తెర వచ్చింది కానీ చాలా రాలిపోయింది. ఓకే. మొక్కలు పెట్టుకున్న సంవత్సరం ఏడాది వదిలేస్తే తర్వాత ప్రతి ఏడాది మెయింటెనెన్స్ 1 లక్ష అనుకున్నారు కదా. అవును. ఆ 1 లక్ష తీసేస్తే ఆదాయ పరంగా చూస్తే బానే ఉంటదా? 1 లక్ష తీసేయాలి. ఇంకా స్ప్రేయింగ్ మందు ఉంటుంది, ఆహా, ఖర్చు ఉంటుంది, అదనం ఉంటుంది. కలిసి వస్తేనే అంత, లేకుంటే ఇంతే. అదే బత్తాయి రైతులలో 100 మంది రైతులలో ఒక 30 మందికే కలిసి వస్తుంది, 70 మంది కలిసి రాదు మేడం. ఆ భూమి బత్తాయి రైతుకు బత్తాయి నేల వాడిపోవాలి. ఎండ కొట్టిందంటే దాంట్లోకి వాడు రావాలి. కానీ ఎప్పుడు పదునే ఉందనుకో భూమిలో ఆ రైతుకు పైసలు రావు. ఓహో. ఒక 15 రోజులలో మొత్తం చెట్లని ఇట్లా ఆకులన్నీ చచ్చిపోయేటట్టుంటే ఆ కత్తెర వస్తుంది. కత్తెర వస్తేనే బత్తాయి రైతు, లేకుంటే ఇంకా దాని అంత ఏముండదు. అంతేనా? బత్తాయిలో ఇంత ఆదాయం వస్తుంది, లాభం వస్తుంది అని చెప్పలేము. అసలే చెప్పలేము. వస్తే వస్తుంది, లేకపోతే పోతుంది. కత్తెర వస్తుందంటేనే లాభం ఉన్నట్టు, లేకుంటే ఖర్చులు కూడా లేవు. అంతా ఉంటది. కత్తెర 100% కత్తెర తెచ్చుకుంటేనే బత్తాయి రైతు. ఈ సంవత్సరం అయితే కొంతమంది ఏరలే, సీజన్ రాలిపోయి ఉండే వదిలేసిరు. అంత దానికి టైం వచ్చినప్పుడు ఇంకా దాన్ని దోమకాటు వచ్చేసి కింద పడిపోతుంది. అంటే మందులకు కంట్రోల్ కదా మరి ఆ దోమ టైం కొడతాం. ఇప్పుడు కాయని పీకాల్చిన టైం కూడా వస్తుంది మేడం. రేటు కోసం ఆపుతాం. ఓకే. ఆ రేటు ఈ సంవత్సరం అదే జరిగింది. 12,000 కమ్మిండు పక్క రైతు అంటే ఈ రైతు కొంచెం చూద్దాం పెరుగుతుంది అనే లోపు ఇంకా 12 కాదు కదా 9-10కి వచ్చింది. ఆ రకంగా చాలా తోటలు వదిలేసి ఉన్నారు. కొంతమంది వదిలేసి కొంతమంది పీకేసుకున్నారు. ఈ రకంగా చూస్తే బత్తాయి కొంచెము టిపికలే రైతుకి. టిపికలే మేడం. ఎప్పుడు ఏమైతుందో చెప్పలేము. ధర వస్తుందా, ధర పడుతుందా అది తెలియదు. కాకపోతే పని పెద్దగా ఉండదు. రిస్క్ ఉండదు. లేదు. మనము సిటీలో ఉండి వారానికి ఒకసారి వచ్చి కూడా చూసుకోవచ్చు. దాని పరంగా అయితే ఓకే. గానీ దీన్నే నమ్ముకొని పెడితే మాత్రం లాసే మేడం. చాలా మందికి అట్లా అవుతుంది. భూమి వాడొచ్చే భూములు కొన్ని ఉంటాయి, ఆ రైతులకు ఇబ్బంది లేదు. అది మా భూమి మంచిగా వాడొస్తుంది. దీంట్లో సగం వస్తుంది, మళ్ళా కింది సైడ్ రాదు. ఈ వచ్చే సగానికి ఇప్పుడు కత్తెర ఆల్రెడీ వచ్చింది. నేలలు మంచిగా ఉంటే మంచిగా పండుతుంది. నేల మంచిగా ఉండాలి, ధర కూడా మంచిగా ఉంటేనే రైతుకు బత్తాయి లాభం, లేకపోతే లాసే. మేము బత్తాయి లాసే చెప్తారు వాళ్ళు. 20,000 హైయెస్ట్గా నీకు బత్తాయి పెరగదు, బత్తాయి సేద్యం ఎక్కువైంది, నీకు బత్తాయికి ఇంకా 20 అనుకోవాలి ఫైనల్ గా అని చెప్పిండు మొన్నటిసారి నా కాయలు తీసుకున్న సాహెబ్. అదేంది 50,000 టన్ ఉంది కదా కత్తెర, 60,000 టన్ ఉంది, మాకు వచ్చేసి ఇట్లా అయిందంటే అప్పుడు లేకుండా ఉండే. కానీ ఇప్పుడు 100 ఎకరాలు అయిపోయినాయి. గ్రౌండ్ లో వాటర్ పెరిగింది. అప్పుడు ఈ బత్తాయి మొక్కకు నెల రోజులు నీళ్ళు లేకుండా చనిపోద్ది. అప్పుడు బాగా కరువు వచ్చి తోటలన్నీ చచ్చిపోయినాయి, బాగా ఎండలకు వచ్చి ఆ నీళ్లు లేక. ఆ టైంలో ఉన్న వాళ్ళకి బాగా 60-70,000 టన్ను అట్లా వచ్చింది. అయితే రాబోయే రోజులు లేదు అని చెప్పినారా మీకు? ఈ సంవత్సరం కూడా అంటే ధర దింపనిక కూడా అట్లా చెప్పొచ్చు కదా దళారులు. అట్లా కూడా చెప్పొచ్చు. వాళ్ళు చెప్పిన తర్వాత కూడా 60,000 అయింది టన్ను. మరి 60,000 అయింది ఒక వారమే ఉంది. అది వాళ్ళు చెప్పిన దాన్ని పూర్తిగా మేము నమ్మలే. కానీ వాళ్ళు చెప్పిన దాంట్లో ఒకటి వచ్చింది. అదే 20 సంవత్సరం మొత్తం 20 నడిచింది. 20-12 నీకు అంతే, ఇక మళ్ళీ పెరగలే. దాన్ని బట్టి మేము అనుకున్నాం కొంచెం మరి చెప్పింది కూడా ఉందేమని. అంటే ఓవరాల్ గా చూస్తే బత్తాయికి నేల బాగుండాలి, మనకు నీళ్ల తడి సమృద్ధిగా కూడా ఇచ్చుకోవాలి, మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కాయ వచ్చినప్పుడు మనకు ధర కూడా దక్కాలి. ఇవన్నీ కలిసి వస్తేనే బత్తాయి, లేకపోతే బత్తాయి లాస్. అంతేనా? ఓకే వెంకటయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే మేడం. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.